హాయ్ అండి, వెల్కమ్ టు శైలు బ్లెస్సీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ వీడియోలో ఒక రేగి చెట్టును చూపిస్తున్నానండి. ఈ రేగి చెట్టు మీరు చూసే ముందు ఒక రిక్వెస్ట్ అండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఊరిలో మా ఇంటి పక్కనే పొలాలు ఉన్నాయండి. అలా నేను మా చెల్లి కలిసి పొలాల దగ్గరికి బయటికి వెళ్ళినప్పుడు ఈ రేగి చెట్టు నాకు కనిపించిందండి. ఈ రేగి చెట్టుని నేను మొదటగా చూసినప్పుడు వీడియో తీయలేదండి. అప్పుడైతే చాలా పెద్ద కాపే, చాలా ఎక్కువగా రేగి పళ్ళు ఉండేటివి. ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు రేగి పండ్ల కాపు చాలా తగ్గిపోయిందండి. చూడండి, అక్కడక్కడ మాత్రమే పళ్ళు కనిపిస్తున్నాయి. ఈ రేగి పళ్ళు సన్న రేగి పళ్ళు అయితే కాదండి, అలా అని లావు రేగి పళ్ళు కూడా కాదు. ఇవి ఒక మీడియం సైజులో ఉన్నాయండి. చూడండి, ఈ విధంగా ఉన్నాయండి. వీటిని చూస్తానే నా నోట్లో అయితే నీళ్ళు ఊరాయండి. వీటి యొక్క కాపు అయిపోయింది కాబట్టి కొన్ని అయితే మంచిగానే ఉన్నాయి. ఈ విధంగా మరికొన్ని పురుగు పట్టి పుచ్చిపోయాయండి. కొన్ని ఎర్రబడిపోయాయి, మరికొన్ని అయితే ఈ విధంగా నలుపు రంగులో నల్లబడిపోయాయండి. చూడండి, ఈ శనగ పంట పొలం దగ్గరే ఈ రేగి చెట్టు ఉందండి. ఈ వీడియోలో మనం శనగ పంట గురించి కూడా తెలుసుకుందామండి. శనగ పంటలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర శనగ, ఇంకొకటి తెల్ల శనగ. ఎర్ర శనగను ఏ విధంగా గుర్తుపట్టచ్చు అంటే దాని యొక్క పూత అనేది ఎరుపు రంగులో ఉంటుంది. ఈ విధంగా పూత ఎరుపు రంగులో ఉండటం వల్ల దీన్ని ఎర్ర శనగ అని మనము గుర్తుపట్టచ్చు. పంట చేతికి వచ్చే ముందు ఈ విధంగా ఎర్రబడిపోతుందండి. తెల్ల శనగను ఏ విధంగా గుర్తుపట్టచ్చు అంటే ఎర్ర శనగ లాగానే సేమ్ అదే విధంగా దీని యొక్క పూత తెలుపు రంగులో ఉండటం వల్ల దీన్ని తెల్ల శనగ అని గుర్తుపట్టచ్చు. ఈ మొక్కలను చూడడం వల్ల మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే వీటిని చూస్తుంటే పచ్చపచ్చగా నా మనసుకి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇవి చిరుగాలికి ఉయ్యాలలుగుతూ సంతోషంగా చిందులేస్తున్నట్లు అనిపిస్తుందండి. ఈ పూత వలననే ఈ శనగ బుడ్డలు అనేవి ఏర్పడతాయండి. ఈ శనగ బుడ్డలు ఎండడం వలన మనకు శనగలు అనేవి వస్తాయండి. చూడండి, శనగ బుడ్డలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ మొక్కలన్నీ ఎండిన తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు కోతను కోస్తారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.